టిఫిన్ తినమ్మా. అదేం చేయకూడదు, వద్దనకూడదు, మా అమ్మ కదూ. ఏమిటిది? బాత్రూమ్ లో సోప్ లేదే? సీత, బాత్రూమ్ లో సోప్ లేదే? తీసురా. రేఖ, షెల్ఫ్ లో సోప్ ఉంటుంది, కొంచెం ఇచ్చిరావే. సోపు తీసుకురాని లోపలికి లాగి ఓ పట్టు పట్టేస్తాను. అయ్యో, ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగింది? చెప్పవే, ఏం జరిగింది? వారిని అడుగు, ఏం జరిగిందని. ఏమండి, ఓసారి ఇలా వస్తారా? సీత, నువ్వు మరీ అంత కోపంగా ఉరువురు చూడకు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వనుకుని రేఖ చెబట్టుకుని లోపల లాగాను, అంతకుమించి. ఈ ముచ్చట్లన్నీ నాతో పెట్టుకోవాలి గాని దాంతోనా? ఆవిడెవరు తీసుకురమ్మన్నారు? నిన్నేగా తెమ్మన్నాను. నేను శ్యామకి టిఫిన్ తినిపిస్తున్నాను, అందుకని నన్ను ఇచ్చిరమన్నాను. అది తప్ప? సరే, సోప్ అందిస్తున్నప్పుడైనా నేను రేఖని అని మాట చెప్పుండొచ్చుగా. దానికేం తెలుసు మీరు లబుక్కుని చేయబట్టు లావుతారని? ఏమిటి నువ్వు? నేనేదో తప్పు చేసినట్టు ఆవిడ వెనకేసుకొస్తావేంటి? మరేమనాలే? ఏయ్, నువ్వు చెప్పవే, ఏం జరిగింది? ఊరికే వదలండి ఈ మన్మధుడు. సీత, అలా జరుగుతుందని నేను ఊహించలేదు. లబుక్కుని లాగి పట్టుకుని గబుక్కుని ముద్దు పెట్టుకుని. అయ్యో, అలాంటిదేం జరగలేదు, నేను పరిగెత్తుకొచ్చేసాను. విన్నావా? ఆవిడే ఒప్పుకుందిగా నేనేమీ తప్పు చేయలేదని. నువ్వే అనుకుని ముద్దిద్దామని చూశాను, కానీ ఆ మొహం చూసి షాక్ తిన్నాను. నీ ముఖం చెప్పలేదు కదా. మరి నా మొహం? కట్టుకోబోయి అడుగు చెప్తాడు. మీరు నిజంగా నేననుకునే చేయి పట్టుకులాగారా? ఇంకేదైనా మనసులో ఉంచుకోలే? నేను ముందే అనుకున్నాను ఇలాంటి సందేహం చాలండి, చేసేదంతా చేసి బ్రేక్ డాన్స్ చేస్తున్నారా ఇప్పుడు? ఆపండిక. సీత, నాకు భయంగానే ఉంది. ఈ రోజు నువ్వనుకుని చేయి పట్టుకులాగారు, ఆ తర్వాత మీవే. అవును సీత, నువ్వేమీ అనుకోకపోతే నాదో చిన్న మాట. రేఖను పోలీస్ క్వార్టర్స్ లో ఉంచుతాం. అయ్యో, ఏమిటండి ఇది? ఇంత చిన్న విషయానికి అంత సీరియస్ గా ఆలోచిస్తారేమిటి? మీ ఇద్దరి మనసులు నాకు బాగా తెలుసు. ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళి స్నానం చేసిరండి. వెళ్ళండి. సీత, సోప్ తీసుకురా. అయ్యో, సోపు ఒకటో సోపేస్తున్నాడే, తీసుకెళ్ళకు. మీ వారి పట్టు మామూలు పట్టు కాదు, మొసలి పట్టు. అవును, నువ్వు ఎలా భరిస్తున్నావే? ఆవిడికి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నీకైతే